తూర్పుగోదావరి జిల్లా వెళ్దామండి. లక్ష్మి గారు ఒక కాలర్ ఉన్నారు. లక్ష్మి గారు, డిబేట్ లో చూస్తున్నాం, కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే 10 లక్షల పైనే అప్పులో ఉన్నామండి. మనకు ఇప్పుడు పథకాలు రావాలంటే మనకి మనకి రావు. అప్పు తెచ్చుకుని తినాలనే ఒక రీజన్ లో ఉండకూడదండి మనం. ఎందుకంటే అభివృద్ధి అనేది మన ఏపీకి చాలా ముఖ్యమైన తొలిమెట్టు. ఇప్పుడు మనకి అమౌంట్ కావాలి అంటే మనం కొంత అర్థం చేసుకోవాలి కదండి. ఇప్పుడు కావాలంటే అన్ని రావు. 1-2 సంవత్సరాలు చూసుకుని మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ప్రతి పంచాయతీ నెంబర్ కూడా నెంబర్ కాంచి పెంచితే కాక ప్రతి ఒక్క సభ్యుడు మనకి కొంత అవగాహన వచ్చేలాగా చెప్పాలి. ప్రతి అర్థం చేసుకోవాలండి. మన జనసేన టీడీపీ ఏ కార్యకర్త అయినా అక్కడ మనకి ప్రతి ఒక్కరికే ఇలా ఉన్న మన పరిస్థితి అని ప్రతి రైతుకి చెప్పాలండి. ఓకే లక్ష్మి గారు, మీరు ఏం చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్ అండి. మన ఫార్మర్, మేము పెద్ద రైతులు, చిన్నపాటి రైతులు, మాకు తెలుసు, అర్థం అవుతుంది. ఓకే, తూర్పుగోదావరి జిల్లా ఎక్కడండి మీది? ఏ ప్రాంతం? మాది కొవ్వూరు అండి. కొవ్వూరు. ఓకే. మాది ఏమిటంటే మనం ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పటికప్పుడు అమౌంట్ కావాలి, అప్పు తెచ్చుకు తినాలని రీజన్ లో ఉండకూడదండి మనం ప్రతి ఒక్కలోనూ. ఇది ఒక్క చంద్రబాబు గారు కాదు, పవన్ కళ్యాణ్ లక్ష్మి గారు, ఒక్క నిమిషం అండి. మస్తాన్ రావు గారు మీతో మాట్లాడతారట. మాట్లాడండి మస్తాన్ రావు గారు. లక్ష్మి గారు, మీరు రైతు అంటున్నారు కదా, ఇప్పుడు అవునండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న పరిస్థితి ఏంటి? రైతుల పరంగా, పంటల రేట్ల పరంగా, ధాన్యం డబ్బులు ఇవ్వటం పరంగా మీరు ఎలా చూస్తున్నారు? డబ్బు పరంగా అమౌంట్ మనకి అప్పు చేసి అందింది వేరు కదండి. ఇప్పుడు మీరు తెచ్చి ప్రతి రూపాయి మేమే కట్టాలి, వడ్డీతో సహా. అంతే కదండి. ఇది ప్రతి ఒక్క మనిషి మీద పడద్ది. మనం తెచ్చి ఇచ్చేసింది వేరు, సంపాదించి తిన్నది వేరండి. మీరైనా అప్పు తెచ్చినా మేమే కట్టాలి, మేము తెచ్చుకున్న అప్పు తిన్నా మేమే కట్టాలండి. అంటే జగన్ గారు రైతు భరోసా మీకు వేయలేదు, మోసం చేసిందని చెప్తా ఉన్నారు రైతుల్ని. రైతు భరోసా గట్టాయి మాకు పడ్డాయండి, పడలేదు అనలేదు, పడ్డాయండి. మేము చెప్పేది అదే కదండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అప్పు చేసి తెచ్చి పెట్టినా మాకు ఇప్పుడు మేము పడలేదని ఎప్పుడు బాధపడలేదండి. ఎందుకంటే మన పరిస్థితి అర్థమవుతుంది కదండి ఏపీలోది. ఏపీ పరిస్థితి మనకు అర్థమవుతున్నప్పుడు మనం వేయలేదు మేము ఎప్పుడు వేయలేదు అనుకోలేదండి. ఎందుకంటే మనం కొంత కష్టపడాలి. ఎందుకంటే మొన్నటిదాకా ప్రతి 10 రూపాయలు ఎవరికి అందింది లేదు. 10 రూపాయలు ఇప్పటికి ఇంకా రూపాయి 2 రూపాయలు పక్కదారికి వెళ్ళిపోతాయండి డబ్బులు ప్రతి దాంట్లోనూ. సార్ ఓకే లక్ష్మి గారు, ఇప్పుడు పాలన ఎలా ఉంది ఏడాదిలో? ఓకే, రైతులనే కాకుండా సామాన్యంగా మీ ప్రాంతంలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు ఏడాది పాలనపై? మేము ఒకటి చెప్తున్నానండి, నెంబర్ కాంచి పంచాయతీ దాకా, ఎమ్మెల్యే దాకా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలండి. ప్రతి ఒక్కరికి ఇప్పటికి 10 రూపాయలు 2 రూపాయలు ఏటుగా పక్కదారి పెట్టేస్తున్నాయండి. అంటే అవినీతి జరుగుతుందా? జరుగుతుందండి. ఎందుకంటే నెంబర్ కాంచి ప్రెసిడెంట్ దాకా ఇప్పుడు కొద్దిగా మొహమాటానికి పోయి కొంతమంది అన్ని చంద్రబాబు నాయుడు గారు చూడరు, పవన్ కళ్యాణ్ గారు చూడరు. అది ప్రతి ఒక్కరికి అవగాహనగా సిచ్యువేషన్ ఎలా ఉందో చూసుకుని జరపాలంటున్నారు. నెంబర్ కాంచి ప్రెసిడెంట్ కాంచి ఎమ్మెల్యే దాకా. ఎమ్మెల్యే గారు ప్రతి నెలకు ఒక్కసారైనా అలా ఉన్న ఏరియాలో సిచ్యువేషన్ బట్టి నడవాలండి. ఎప్పుడో ఓట్ల ఎలక్షన్ నాడు కనపడుతున్నారు, మళ్ళీ కనపడతలేదు. మీ ఎమ్మెల్యే గారు కనిపించట్లేదా మీకు? మాకు కనపడతలేదండి. నిజే కదని చెప్పేది. మనం ఇంట్లో కూర్చుందంటే మనకి సంబంధం ఏముంది, తేడా ఏముందండి? అంతే కదా. ఇప్పుడు మనం ఉన్నది ఇప్పుడు ఏంటంటే మనం పొయ్యిలు మించి పొయ్యిలో పడుకోకుండా ఏదో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ చాలా కష్టపడుతున్నారు. మేము కాదంటలేండి, మనకు బాగుంది. ఇది వరకంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నట్టు అనిపించింది మాకు. లక్ష్మి గారు, మీరు అందిందాక మీరంది పెనం మీద నుంచి పొయ్యిలో పడకుండా అంటారా? ఇది వరకు పడ్డామండి, ఇప్పుడు పడకుండా కాపాడుతున్నారు అంటున్నాము. ఇది వరకు ఏదో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నట్టు అనిపించిందండి. ఇప్పుడు మట్టికి మాకు సంవత్సరం బట్టి చాలా బాగుంది అంటున్నాం. పబ్లిక్ గా నడుస్తా, పబ్లిక్ గా మాట్లాడతాక శాంతి భద్రత బాగున్నాయి అంటారు. బాగున్నాయి అంటున్నామండి. బాగున్నాయి కాబట్టి మేము 150 ఓటు వేస్తాక 2-3 ఇంటి దాకా లైన్ లో కూర్చుని వచ్చామండి. ఎందుకు వెళ్తామండి? కానీ ప్రతి నెంబర్కి పంచాయతీ సిచ్యువేషన్ బట్టి ప్రతి ఒక్కరి పౌరుకి ఇది రాలేదు, అది రాలేదంటే మనం ఉన్న సిచ్యువేషన్ తెలిపాలండి జనానికి. అంతే, మనం రాలేదు అలా అనుకుంటారు, వేయలేదని. మనం ఉన్న పరిస్థితి ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలండి. ఇప్పుడు నాకంటే అర్థమవుతుంది, టీవీలోకి చూస్తాను, అందరూ అలా అనుకోరు కదండి. నేను చదువుకున్న వాళ్ళని కాబట్టి మనకు తెలుస్తుంది.
అది అర్థం చెప్పి మనం ఉన్న సిచ్యువేషన్ అది కంగారు పడకండి అని చెప్తున్నా. మీరు మేము కాదంటలేదండి. అందుకే మేము 4-5 గంటలు 5 గంటలు లైన్ లో కూర్చుని ఓటేసి వచ్చామండి. ఓకే. కానీ ఒక మిస్టేక్ జరుగుతుంది. హిందూ ధర్మం కాపాడతాక పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేస్తున్నారు, మేము వద్దట్లేదు. ట్రాఫిక్ కానీ పోలీసులు కానీ అందరూ చాలా బాగా చేస్తున్నారండి. ఇంత సిచ్యువేషన్ లో కూడా కొద్దిగా మాకు మనసు ఒక బాధలో ఉండేది ఏంటంటే ఆవుల్ని గట్ట చాలా దుర్మార్గంగా తీసుకుపోతున్నారండి. మన హిందూ ధర్మంలో గోమాత చాలా ముఖ్యమండి. కొంత మీరు మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పుదో మేము డైరెక్ట్ గా చెప్పలేము. వాటిని కాపాడేది ఏదన్నా సెక్యూరిటీ పెట్టండి, మా కోరిక అదే. అంటే మీ ప్రాంతం నుంచి కూడా వెళ్తున్నాయండి? ఊర్లో మొన్నే 2 వ్యాన్లు దొరికినాయండి. మా కోరిక అదే. మాకు డబ్బులు గట్రా రాలేదని మేము ఎప్పుడు బాధపడం. మాకు వేయకపోయినా పర్వాలేదు, మాకు అభివృద్ధి కావాలి, మాకు ఈ 2 కోరికలు తీర్చండి చాలు. చాలా చాలా గొప్పగా మాట్లాడారు లక్ష్మి గారు. ఎందుకంటే ఒక గృహిణి అయి ఉండి మీ ఇంటి కోసం ఎవరైనా చూస్తుంటారు, జనరల్గా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. కానీ మీరు రాష్ట్రం బాగోవాలని చూస్తున్నారు, మీకు వెల్ఫేర్లు అందకపోయినా పర్వాలేదు అంటున్నారు. చాలా గొప్ప మాట. ఎందుకంటే మనం నిడదాకా పొయ్యి మీద ఉన్నామండి. ఇప్పుడే చాలా కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ బీజేపీ వచ్చాక చూస్తున్నాం వాళ్ళ సిచ్యువేషన్ చూస్తున్నాం, వాళ్ళ కష్టం చూస్తున్నాం. మనం మాట్లాడకూడదండి, అప్పుడే కంగారు పడకూడదు. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను, కంగారు పడకూడదు అని చెప్పండి అంటున్నాం. మేము అలాగే ఇంట్లో కూర్చొని చెప్తున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోరు. ఓకే. ప్రతి ఒక్కరికి అర్థం వచ్చేలాగా ప్రతి నెంబర్ కాంచి ప్రెసిడెంట్ కాంచి అందరికి అవగాహన కల్పించమని అంటున్నామండి మేము. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గారు. శివరాం ప్రసాద్ గారు, నిజంగా లక్ష్మి గారికి అభినందనలు. ఎందుకంటే